జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఒక జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉంటే వివాహం లేకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతారనే అంశం. ప్రతి వ్యక్తికి ఒక మంచి జీవిత భాగస్వామి, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం లేదా వ్యాపారం కావాలనే ఆశలు ఉంటాయి. ఇవి అందరికీ ఒక అదృష్టం, కానీ కొందరికి కాదు. మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి ఆర్థిక వ్యవస్థ, మంచి వ్యాపారం అన్నీ ఉంటాయి. అయితే వివాహానికి ఒక్కటే అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఇటువంటి స్థితి ఏ విధమైన వ్యవస్థ ఉంటే జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. రెండు మనసులు కలిస్తే వివాహం. ఈ వివాహం స్వర్గంలో నిశ్చయింపబడుతుందనే సామెతలు వింటూ ఉంటాము. అన్నీ ఉన్నా ఈ వివాహం జరగకుండా అడ్డంకులు ఏర్పడడానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? జాతక రీతిగా దీన్ని కనిపెట్టవచ్చా అంటే ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. దీనికి మొదటి పాయింట్, జాతకంలో 2వ స్థానం అనే కుటుంబ స్థానం తీవ్రంగా స్పాయిల్ అయి ఉంటే కుటుంబమే ఏర్పడని పరిస్థితులు నెలకొంటాయి. దీనికి ఒక ఉదాహరణ, ఒక కుంభలగ్నం, 2వ స్థానం మీనం. ఈ మీనంలో కేతువు అమరి ఉండి, శని అమరి ఉండి లేదా రాహు అమరి ఉంటే ఈ స్థానం తీవ్రంగా స్పాయిల్ అవుతుంది. అంతేకాక 2వ స్థానాధిపతి గురు భగవానుడు నీచమనే స్థితిని పొంది పాపగ్రహాలతో కలిసి చాలా క్లోజ్ డిగ్రీలలో ఉన్నా, ఇందులో గురుకేతువులు కలిసి ఉంటే కేలయోగం అనే యోగం యాక్టివేట్ అవుతుంది అన్నా, ఇది కూడా ఒక రకంగా సన్యాసి యోగం అని కూడా చెప్పవచ్చు. ఒక జాతకంలో వివాహ తిరస్కారాన్నిచ్చే గ్రహం కేతువు. ఆశపడిన దానిని జరగనివ్వకుండా చేసేది కేతువు. ఒక వ్యక్తికి న్యాయంగా దొరకవలసినవి దొరకకుండా చేసే గ్రహాలు రాహుకేతువులు. ఇందులో రాహువు భోగకారకుడు కనుక ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారు. బట్ కేతువు జ్ఞానకారకుడు. ఇదంతా మాయా, ఏది శాశ్వతం కాదు, ఏది నీది కాదు అనే భావనను కలిగించే గ్రహం. కేతు భగవానుడు 2వ స్థానానికి 7వ స్థానానికి కనెక్ట్ అయి ఉన్నారంటే వివాహం జరగకుండా చేసే అవకాశాలు ఉంటాయి. అలాగని 2వ స్థానం, 7వ స్థానంలో ఉన్న కేతువు వివాహమే లేకుండా చేస్తారా అనే ప్రశ్నకు కుటుంబాధిపతి అని పేర్కొనబడే 2వ స్థానాధిపతి పాడై, కలత్ర స్థానమనే 7వ స్థానాధిపతి పాడై, ఈ 2 స్థానాలకు రాహుకేతువులతో సంబంధం ఏర్పడితే వివాహం నిరాకరించబడుతుంది. ఆ తర్వాత వివాహ తిరస్కారాన్నిచ్చే కేతువుకు సమాన గ్రహం శని భగవానుడు. ఈ శని భగవానుడు కూడా స్పష్టమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అప్పుడు లగ్నం లేదా 2వ స్థానం లేదా 7వ స్థానంతో ఏ శుభగ్రహ సంబంధం లేని శని భగవానుడు కనెక్ట్ అయి ఉంటే వివాహం విచ్ఛిన్నమవుతుంది. కఠిన పాపగ్రహాలు అని పేర్కొనబడే కుజుడు, రాహువు, శని ఈ ముగ్గురు కలిసి లేదా ఒకరితో ఒకరు ఏదో ఒక విధంగా సంబంధం కలిగి 2వ స్థానం లేదా 7వ స్థానంతో కనెక్ట్ అయ్యారంటే వివాహం పూర్తిగా తిరస్కరణకు గురి అవుతుంది. కుటుంబ స్థానమనే 2వ స్థానం పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే కుటుంబం నుండి విడిపోయి బహుదూరంగా నివసించే పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న వయస్సు నుండే హాస్టల్లో ఉండి చదువుకోవడం, అవ్వాతాతల దగ్గర పెరగడం, విదేశాలలో చాలా రోజులు ఉండి పనిచేయడం, కొంతమంది కుటుంబాన్ని వదిలి చాలా కాలం దుబాయ్లో ఉండి పనిచేయడం, ఇది కూడా ఒక విధంగా కుటుంబం లేకపోవడం అనే చెప్పవచ్చు. ఈ వివాహ బంధాన్ని నెరవేర్చడంలో 2, 7 స్థానాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. తరువాత ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు, అమ్మాయి జాతకంలో కుజుడు
తీవ్రంగా స్పాయిల్ అయి ఉంటే వివాహం ఆలస్యం లేదా వివాహమే జరగకుండా పోతుంది. తర్వాత సన్యాస గ్రహాలని పేర్కొనబడే శని కేతువులు వీళ్ళ కలయిక 2వ స్థానం లేదా సప్తమ స్థానంలో ఉండి ఏ శుభగ్రహ వీక్షణ లేకుండా పాపత్వాన్ని పొంది ఉంటే వివాహం సాధ్యం కాదు. వివాహమే వద్దని నిర్ణయిస్తారు. ఆ తర్వాత 3వ స్థానమనే కామస్థానం, భోగస్థానం తీవ్రంగా ప్రభావితమవుతే కూడా వివాహమే చేసుకోకూడదనే నిర్ణయాన్ని జాతకుడు తీసుకుంటాడు. ముఖ్యంగా ఇందులో 2-3 స్టేజ్లు ఉంటాయి. వివాహం కోసం ప్రయత్నించి ఓడిపోయే పరిస్థితులు, వివాహమే వద్దని నిర్ణయించుకొని కానీ లౌకిక అన్ని ఆనందాలను అనుభవించడం మరొక స్థితి, వివాహ నిరాకరణ మరియు సన్యాస యోగాన్ని పొందడం 3వ స్థితి. వివాహమే వద్దని నిర్ణయించుకొని కానీ లౌకిక అన్ని ఆనందాలను అనుభవించడం మరొక స్థితి, వివాహ నిరాకరణ మరియు సన్యాస యోగాన్ని పొందడం 3వ స్థితి. వీళ్ళ జన్మకు గల కారణాన్ని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా జీవించడం, ఈ 3 స్థితులను గ్రహాలు ఏర్పరచుతాయి. మీకు జరిగే ప్రతి సంఘటన గ్రహాలచే నిర్ణయించబడుతుంది. సో ఆ విధంగా చూచినప్పుడు కుటుంబ స్థానం అనే 2వ స్థానం, ధైర్య వీర్య స్థానం, కామస్థానం అనే 3వ స్థానం తీవ్రంగా బాధిస్తే వివాహ కోరికలు కలగవు. తర్వాత సప్తమ స్థానం స్పాయిల్ కాకూడదు అనేది సహజ విధి. ఉదాహరణకు మీరు మేష లగ్నం అయితే శుక్రుడు స్పాయిల్ కాకూడదు. వృషభ లగ్నమైతే బుధుడు కుజుడు స్పాయిల్ కాకూడదు. మిథున లగ్నం అయితే చంద్ర గురువులు స్పాయిల్ కాకూడదు. ముఖ్యంగా ఏ లగ్నమైనా 2-7 స్థానాధిపతులు 2-7 స్థానాలలో పాపగ్రహాల సంబంధం పాపత్వంగా ఏర్పడినప్పుడు వివాహం నిరాకరించబడుతుంది అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.